అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి మా పెద్దమ్మతోని. లాస్ట్ టైం తిండి పోటీలో మా పెద్దమ్మ గెలిచినప్పుడు ఏం తింటావు, నీకు ఏమి ఇష్టం బాగా అంటే జిలేబీ అన్నది అనమాట. మరి పావు కిలో జిలేబీ తిందామా పెద్దమ్మ అంటే, అబ్బా బిడ్డ స్వీట్ కదా గంతగనం నేను తినలేను అని అన్నది. అందుకోసం అని చెప్పేసి పెద్దమ్మకు స్పెషల్గా జిలేబీ ఉండేటట్టు చూసుకొని, మిగతా సమోసా అంటే బాగా ఇష్టం అనమాట పెద్దమ్మకి. అందుకోసం అని చెప్పేసి సమోసా జిలేబీ ఆలు బిర్యానీ వండిన అనమాట నేనే. అసలు కాలేజ్ రోజుల నుంచి ఇప్పటి వరకు దమ్మున నాకు చాట కాకపోయినా, లేకపోతే ఎక్కువ కూరగాయలు కొయ్యాలని అనిపించకపోయినా ఆలుగడ్డలు క్యారెట్ బఠానీ వేసి నేను ఆలు బిర్యానీ చేస్తాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం. పెద్దమ్మకు కూడా ఇష్టం ఇట్లాంటి బిర్యానీలు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు నేను చేసుకున్నప్పుడు పెట్టిస్తుంటా కదా, అట్లా పెద్దమ్మకు కూడా ఇష్టం అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇట్లా పెట్టినాము. అయితే ఈ ఆలు బిర్యానీకి కాంబినేషన్గా పెసరపప్పు వేసుకున్నాము, ఇంకా పెరుగు. ఇక్కడ వచ్చేసి బీట్రూట్ జ్యూస్ అనమాట. బీట్రూట్ జ్యూస్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కదా, రక్తం కూడా వస్తుంది అనేసి అంటూ ఉంటారు. పిల్లలకి కానీ పెద్దమ్మకి కానీ అప్పుడప్పుడు బీట్రూట్ జ్యూస్ చేసి ఇస్తూ ఉంటా. ఆ బీట్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి బీట్రూట్ జ్యూస్ కూడా పెట్టుకున్నాము. అరకిలో ఆలు బిర్యానీ తిండి పోటీలో ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. మా పెద్దమ్మ సైలెంట్ గా కనబడతా ఉన్నది కానీ తిండి పోటీలో మాత్రం విజృంభిస్తుంది అనమాట. మా ఆయన ఎట్లా విజృంభిస్తాడో మా పెద్దమ్మ కూడా అట్లా విజృంభిస్తుంది. ఎందుకంటే మేనత్త పోలికలు వచ్చినట్టున్నాయి. గీ మిర్చి బజ్జీలు సమోసాలు కూడా మా పెద్దమ్మ చేయబట్టే ఇష్టం కావచ్చు మమతక్కకి, ఇంకా మా ఆయనకి మేనత్త పోలికలు అంటా ఉంటారు కదా, ఆయిల్ ఫుడ్ కదా. పెద్దమ్మ నీకు మిర్చి బజ్జీలు సమోసాలు అంటే బాగా ఇష్టం. రెడీ రెడీ 1 1 2 2 3 ఫాస్ట్ ఎవరు గెలుస్తారో చూద్దాం. మరి ఎవరు గెలుతారో చూడాలి. నేనే గెలుతును, మా బిడ్డే గెలుతుందో భగవంతుడా. మరి నేనే గెలవాలి ఫస్ట్. భగవంతుడు మొక్కితే మొత్తం మాయం చేస్తాడు. ఇక భగవంతుడు మొత్తం తక్కువ మాయం చేస్తాడు. భగవంతుడు రైట్. రెడీ 1 2 3 స్టార్ట్. రెడీ బట్టి వస్తాను. టేస్ట్ సూపర్ ఉంది. ఎట్లుంది పెద్దమ్మ? పెద్దమ్మ ఎట్లుంది? సూపర్ ఉంది, మంచిగా ఉంది. మా పెద్దమ్మకు జిలేబీ అంటే బాగా ఇష్టం కదా. ఫస్ట్ జిలేబీ తింటుంది అనుకున్నా, కాకపోతే అన్నమే తింటా ఉన్నది. ఇక పెసరపప్పు అంటే ఇక పానం. ఎప్పుడైనా పెసరపప్పు కోడిగుడ్లు గివ్వే వండుకుంటుంది. ఎప్పటికి చెప్తా ఉంటా ఆకుకూర వండుకోవాలి పెద్దమ్మ అని. నేను తిండి పొడి పెట్టుకుంటున్నప్పుడే ఫుల్ వర్షం పడుతూ ఉన్నది. రేకుల సౌండ్కి ఏమి వినబడుతుందో ఏమి వినబడతలేదో.
అయిపోయింది నా పని. బిడ్డ గెలిచింది, నీకు గెలవలే. విన్నర్ ఫస్ట్ టైం కావచ్చు రికార్డు మా పెద్దమ్మ మీద నేను గెలిచిన, అందుకోసమనే కావచ్చు దేవుడు వర్షం ఫుల్ వర్షం అసలు నేను మాట్లాడేది అసలు వినిపిస్తున్నా అర్థమవుతలే కానీ మా పెద్దమ్మ మీద నేను గెలిచిన. బిడ్డ గెలిచింది, నేను ఓడిపోయినా. కానీ మస్తు పోరాడింది అసలు. కొంచెం సమోసా ఉంది, కొంచెం జ్యూస్ ఉంది, పెరుగుంది, అంతే. మిగతా అంతా ఆల్మోస్ట్ పెద్దమ్మ కూడా ఫాస్ట్గా తినేసింది. నేను చూడండి మొత్తం రికార్డ్ కావచ్చు ఇంత తొందర తినడు. కొంచెం దౌడలు నొప్పి అవుతుంది. నువ్వు దగ్గర ఇట్లా అడుగుతాను, ఏమైంది పోటీ పెడతలేవు, మాట్లాడతలేవు, అన్నీ మంచిగా మాట్లాడుతావు, నువ్వు మాట్లాడతావు, ఎందుకు మాట్లాడతావు, కారణం ఏందని అడుగుతాను నన్ను. నువ్వు చెప్పకపోయినావు అప్పుడు మా అల్లుడు మాట్లాడిస్తాడు, అవన్నీ మా అల్లుడు మాటలు, నా మాటలు కావు. ఇక్కడ నేను మాట్లాడలేదు మాట్లాడతలేదు అని చెప్పకపోయినావు. నేను మా అల్లుడే చెప్తా అంటే నేను మాట్లాడతాను. అవన్నీ మీ అల్లుడు 2-3 చెప్తే నువ్వు 4-5 అంటావు కదా. అవునవును, అది నిజమే. పల్లెటూర్లల్లో ఇట్లా మాటలు అయితే ఖచ్చితంగా ఒకటి చెప్తే 4 అంటారు ఖచ్చితంగా. పటేల్ కూడా అంటాను, సింగపూర పటేల్. అట్లా ఊళ్ళందరూ అడుగుతా ఉన్నారట, అంటే విలేజ్ ఎంకే టీవీ స్కిట్స్ కానీ లేకపోతే ఎంకే టీవీ వ్లాగ్స్ చేస్తా ఉంటాం ఇట్లా పలకరింపు తిండి పోటీల్లో. 4 మాట్లాడుతుంది, సార్బేస్ అయింది ఆమెకు, సార్పేస్ అయిందట. ప్రాక్టీస్ అయింది అని చెప్పాడు. మంచిగా మాట్లాడుతుంది, ఒకటి చెప్తే 4 మాట్లాడుతుంది, బాగా చాలా అయింది అంట. నేను చాలా అయినా అని నేను అంటాను. ఎట్టకేలకు అసలు మా పెద్దమ్మ మీద ఫస్ట్ టైం కావచ్చు నేను గెలవడము. మస్తు మంచిగా అనిపిస్తా ఉన్నది గెలవడం అయితే. ఇంకా మా పెద్దమ్మ సమోసా తింటా ఉన్నది, బీట్రూట్ జ్యూస్ కొంచెం అట్లనే ఉంచింది, పప్పు మొత్తం వడేసింది, నాకు కొంచెం ఉన్నది, ఇట్లా పప్పే కదా అందుకోసమని. పెరుగు కూడా మొత్తం తినేసిన. జ్యూస్ ఎట్లుంది పెద్దమ్మ, మంచిగా ఉందా? ఇంకా మా పెద్దమ్మ అయితే ఈ బిర్యానీలు అవన్నీ మా పెద్దమ్మకు వండరాదు, నేను చేసినప్పుడు ఇస్తా అంటే మాత్రం రుచి బాగుంది మంచిగా ఉందని చెప్తుంది. అయితే ఎక్కువ పచ్చళ్ళు చేసుకుంటా ఉంటుంది అనమాట పెద్దమ్మ. రోటి పచ్చళ్ళు మళ్ళీ మిక్సీలో నూరదనమాట, ఓన్లీ రోటి పచ్చళ్ళు అంటేనే బాగా ఇష్టము. ఎన్ని రకాల పచ్చళ్ళు చేస్తావు పెద్దమ్మ నువ్వు? గోంగూర పచ్చడా, పల్లీల పచ్చడా, టమాటా పచ్చడా, చింతపండు పచ్చడి, మళ్ళీ పచ్చిమిరపకాయలతో కూడా పచ్చడి, అన్నిటితో మంచి పచ్చళ్ళు నూరి పెట్టుకుంటా ఉంటుంది అనమాట. అవి మంచిగా 2 రోజులైనా తినొచ్చు కదా, ఒకటే రోజు అవి పచ్చళ్ళు అయితే ఇష్టం. మరి పచ్చడితో పోటీ పెట్టుకుందామా? పెద్దమ్మతో పచ్చడి చేయించి ఆ పచ్చడితోనే తిండి పోటీ భరించలేవా? ఆహా, అదనమాట ఈసారి తిండి పోటీలో పెద్దమ్మతోని నేను గెలిచిన. నెక్స్ట్ టైం ఏం తిండి పోటీ పెట్టుకుందాం పెద్దమ్మ? మరి తిండి పెట్టినా నేనే గెలుతా. నువ్వే గెలుతావా? నేనే గెలుతా. బిర్యానీ అయితే మంచిగా ఉందా? జిలేబీ మంచి ఫ్రెష్ ఉందా? జిలేబీ మంచిగా ఉంది. అయితే మా పెద్దమ్మకు జిలేబీ ఎక్కువ ఇష్టం. ఎందుకు అయిందంటే వేరే స్వీట్ల కన్నా అప్పట్లో ఈ స్వీట్ షాప్ల కన్నా మెయిన్గా జాతరలకు పోయినప్పుడు జిలేబీ ఉంటుంది కదా, అక్కడ ఫ్రెష్గా అమ్ముతూ ఉంటారు. అందుకోసమని పెద్దమ్మకి జాతరలు తిరగడం అంటే బాగా ఇష్టము. అంటే ప్రతి జాతరకు దేవుడిని మొక్కడం కోసం ఎక్కువ, దేవుడు ఉన్న మనిషి కాబట్టి దేవుడిని మొక్కడానికి అని పోతుంది కదా, అప్పుడు ఎప్పటికీ తీసుకొని తినడం, కొని తినడం అట్లా అలవాటు అవ్వడం వల్ల జిలేబీ బాగా ఇష్టం అయిపోయింది అనమాట. అది నేను ఎక్కడ పోయినా అని ఈ తీపి వస్తలే తినేది కానీ ఇంకా వేరే ఏం తినపోదు. మా అల్లుడు నేను తిన్నది చూసి అన్ని తెస్తాడు, జిలేబీ తెస్తాడు, ఏంటో తెస్తాడు నాకు అల్లుడు. ఇక అన్ని తెచ్చి పెడతాడు, నాకు అదే ఇష్టం అయిపోతాను. అదే ఇష్టం అయిపోతాంది. ఎక్కువ చికెన్ బిర్యానీ ఇష్టం కదా, చికెన్ బిర్యానీ పొట్లాలు, ఆ చికెన్ బిర్యానీ పొట్లాలు అవి ఇష్టమే, అవి తెస్తాడు, అవి తింటా. సరే మరి ఈసారి తిండి పోటీలకి ఇట్లా నేనే గెలిచి నాకు మస్తు ఆనందం అనిపించింది. నేను అసలు అయితే ఫస్ట్ స్టార్టింగ్లో మస్తు దెబ్బ తింటానా, కొంచెం స్లో అవుతాను. అందుకనే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు నేను ఇక పెద్ద బుక్కలు పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. ఎక్కడ ఆగద్దని ఫిక్స్ అయినా. నేను ముచ్చట చెప్తాను, ఎదుటోళ్ళకి వెళ్తాను, నేను ముచ్చట పెట్టద్దని ఫిక్స్ అయినా. ముఖ్యంగా అదే చేసిన నేను ఈసారి ఈ తిండి పోటీలో మాత్రం నీకు అదే ముచ్చట తక్కువ పెట్టాను. ముచ్చట పెట్టలే, నువ్వు కూడా ముచ్చట పెట్టలే కదా పెద్దమ్మ. మరి ఎవరో పెట్టలే, ఇక తిండి మీదనే ఉన్నావు. ఈ జ్యూసు గీసు అన్ని ఫినిష్ చేసినాము మంచిగా. ఇంత అండి వీడియో.
సరదా సరదాగా ఇట్లా తిండి పోటీలు పెట్టుకుంటా ఉన్నాము. నెక్స్ట్ ఏం తిండి పోటీ వస్తుంది ఏందనేది చూద్దాము. మరి నేను మా ఆయనతో తిండి పోటీ అట్లా ఉంటుందా, లేకపోతే పెద్దమ్మతో తిండి పోటీ వస్తుందా, ఏమొస్తుంది ఏందనే లేదు. ఇట్లా సరదా సరదాగా అయితే తిండి పోటీ. అల్లుడు పోటీ పెట్టలే, మేమే ఇద్దరు మమ్మల్ని ఇద్దరినే పెట్టిండు. మా అల్లుడు అయితే మమ్మల్ని మించిపోవు. ఇక అది బొక్క కాదు, అది నమ్ముతాండో మింగుతాండో అస్సలు అర్థమే కాదు. ఏదేం చేసి గెలవని మనం గెలుస్తానో అని మనకు అనిపిస్తుంది. ఇంతనే ఎదుటోళ్ళని భయపెట్టిస్తాడు. అందుకని ప్లేట్లు ఉండదు, భయం, ఆ భయానికే సగం చేస్తాం మనం. ప్లేట్ భయానికే తినాలి. మరి నవ్వుతానో మింగుతానో ఎట్టునో కానీ టక్క అయిపోతుంది. మమ్మల్ని కింద వెళ్ళగొడతాడు. అయితే పెద్దమ్మకు బాగా పెట్టాలి. సరే అల్లంతా తిండిపడి పెట్టుకుంటావా? అమ్మ నా నుంచి ఇదే అండి వీడియో. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. కొంచెం సౌండ్ క్లారిటీ ఎట్లుంటుందో ఏమో, ఎందుకంటే మావి రేకులు కదా, వర్షం పడుతూనే ఉంది నాన్ స్టాప్ గా. ఇంకా ఒక గంట లేట్ గా పెట్టుకున్నాం, వర్షం తగ్గినాక చూద్దామని అనుకున్నాం, కానీ ఇంతలో బాగా ఆకలి అవుతుంది, అందుకోసం అని చెప్పి పెట్టేసుకున్నాం. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ఏం అనుకోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.